హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇంత ఎండలకు మా గార్డెన్లో ఉన్న మందారం మొక్క చూడండి ఎంత చక్కగా పూసిందో. చెట్టు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఎంత చక్కగా ఫ్లవరింగ్ రావడానికైతే ఏదో ఒక ఫెర్టిలైజరు వారానికి ఒకసారి అయితే ఇస్తూ ఉండాలండి. ఈ సమ్మర్లో వాటర్ మనం వేర్లు తడిచే విధంగా ఇస్తూ ఉంటాం కదా. ఇలా ఇవ్వడం వల్ల మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా వాటర్ రూపంలో అయితే డ్రైన్ అవుట్ అవుతూ ఉంటాయండి. కాబట్టి వాటికి వెంటనే న్యూట్రియంట్స్ అందిస్తూ ఉంటే ఫ్లవరింగ్ మొక్కకైతే ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవచ్చు. అలాగే ఈ ఎండాకాలంలో మనకి చక్కగా ఫెర్టిలైజర్స్ ఇస్తేనే కూరగాయలైనా సరే పండ్లైనా సరే హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చండి. అలాగే ఈ సమ్మర్లో సాలిడ్ రూపంలో ఇచ్చిన ఏం ఫలితం ఉండదండి. లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్స్ అందిస్తూ ఉంటే బెటర్ హీల్డ్ తీసుకోవచ్చు. ఈరోజైతే మొక్క ఆరోగ్యంగా పెరిగి ఫ్లవర్స్ బాగా రావడానికి ఒక మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ ఒక్క లిక్విడ్ చాలండి, ఎలాంటి మొక్కలో అయినా కొత్త చిగుళ్ళు కొమ్ములు ఎక్కువగా వస్తాయండి. 100% వర్క్ అవుతుంది. ఎప్పుడూ కూడా టెర్రస్ గార్డెన్లో మనం పెంచుకునే మొక్కలకి సాఫ్ట్ ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చినప్పుడే మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కువగా వస్తాయండి. నేలలో పెట్టిన మొక్కకైతే ఎక్కువగా మనము కేర్ తీసుకోకపోయినా ఫ్లవర్స్ అనేది అయితే వస్తూ ఉంటాయండి. కానీ మనము పాట్లో పెంచుకుంటాం కదా టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటున్నప్పుడు, ఈ పాట్లో పెట్టిన మొక్కలకు మనం ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ అందిస్తేనే చక్కగా వస్తాయి. అలాగే చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఏమైనా ఎల్లోగా ఆకులు వస్తూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు వాటిని కట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఎల్లో కలర్కి ఆకులు షిఫ్ట్ అవుతున్నప్పుడు మనము 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసుకొని మొక్క మొదట్లో ఇచ్చుకోవచ్చు. అలాగే స్ప్రే చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దామండి. చూస్తున్నారు కదండి, ఇదైతే ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఫెర్టిలైజర్ అండి. పపాయాతో చేసుకున్నాను. మనము ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఈజీగా వాడుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే మన ఛానల్లో ఉంది అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలో చెప్తాను. 1 లీటర్ వాటర్లో 1 ml అండి, ఎక్కువగా అవసరం లేదు. 1 ml అంతా వేస్తే సరిపోతుందండి. 1 ml ఫెర్టిలైజరు 1 లీటర్ వాటర్లో వేస్తే సరిపోతుంది, అంతే అండి. చూస్తున్నారు కదండి కలర్ అయితే ఎంత చక్కగా మారిపోయిందో. వారానికి ఒకసారి మార్చి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండండి. మీరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది చెక్ చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే సమ్మర్లో సాయిల్ అనేది గట్టిపడుతుందండి. వింటర్లో రైనీ సీజన్లో అయితే ఎప్పుడు సాయిల్ అనేది కొద్దిగా తేమగా ఉంటుంది. మీ సాయిల్ డ్రైగా ఉంటే కొద్దిగా వాటర్ ఇచ్చిన తర్వాత ఏ ఫెర్టిలైజర్ అయినా సరే ఇవ్వండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఘాటైన ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఆకులు అనేది మాడిపోవడము, ఎండిపోవడము, ప్లాంట్ కూడా చనిపోవడం జరుగుతుందండి, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో. కాబట్టి సాయిల్ కొద్దిగా తేమగా ఉన్నప్పుడే ఇవ్వండి. అలాగే మన మొక్కకి ఏదైనా పెస్ట్ వచ్చినట్లయితే మనం ఏది స్ప్రే చేసినా సరే అండి, ఈవినింగ్ 6 తర్వాత మాత్రమే స్ప్రే చేయండి. ఎందుకంటే మనము స్ప్రే చేసినప్పుడు ఎండకు స్ప్రే చేసినట్లయితే ఆకులు అనేది మొత్తం మాడిపోతూ ఉంటాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.